హలో గాయ్స్, మహాభారతం కానీ టాలీవుడ్లో తీస్తే టాలీవుడ్లో హీరోలు ఏ క్యారెక్టర్కి సెట్ అవుతారు మహాభారతంలో అనేది ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ పాండవుల్ని తీసుకుందాం. పాండవుల్లో ధర్మరాజు చిరంజీవి, అర్జునుడు జూనియర్ ఎన్టీఆర్, భీముడు రాణా, నకుల సహదేవ్ నాని విశ్వక్సేన్. అలానే అభిమన్యుడికి వస్తే విజయ్ దేవరకొండ అయితే బాగా సెట్ అవుతాడు. ఇంకా కౌరవుల్లో వస్తే కౌరవుల్లో మెయిన్ క్యారెక్టర్స్ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకా కర్ణుడు వాళ్ళ సైడ్ ఉంటారు. అలాగే అశ్వత్థామ. సో ఫస్ట్ మనం దుర్యోధనుడు వస్తే గోపీచంద్ తప్ప ఎవరు చేయలేరు ఆ క్యారెక్టర్. పర్ఫెక్ట్ యాక్ట్ గోపీచంద్. అంత విలనిజం పండించే క్యారెక్టర్ ఖచ్చితంగా గోపీచందే చేయగలడు. ఇంకా కర్ణుడు వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ తప్ప ఇంకెవ్వరు ఆ దయ కరుణ చూపించలేరు. సో కర్ణుడు అనేవాడు ఖచ్చితంగా సెట్ అవుతాడు. ఇంకా ఇంకో మెయిన్ క్యారెక్టర్ శకుని. అంటే శకుని ఖచ్చితంగా మోహన్ బాబు ఖచ్చితంగా బాగా సెట్ అవుతారు మోహన్ బాబు. ఇంకా అలాగే అశ్వత్థామ అనేది చాలా మెయిన్ క్యారెక్టర్ అని కల్కి సినిమాలో అయితే చూపించారు. ఇంకా కల్కి సినిమాలో అంత మెయిన్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందంటే మీరు కూడా ఊహించారు ఎవరు చేస్తే బాగుంటుంది అనుకునే దాంట్లో నాకైతే అనిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడు. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది. కర్ణుడు గోపిచంద్ ప్రభాస్ చేస్తే అది అల్టిమేట్ రెబల్ ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్. ఇలాంటి కాంబినేషన్ కానీ మహాభారతంతో కానీ తీస్తే మన తెలుగులో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. ఒకవేళ మాట్లాడితే మంచి ప్రమోషన్స్ కానీ దీనికి కానీ యాడ్ అవుతే ఖచ్చితంగా వరల్డ్లో మహాభారతం అనేది చాలా బాగా ప్రొజెక్ట్ అవుతుంది. మీరేమంటారు? ఈ క్యారెక్టర్స్ అన్నీ నేను చెప్పిన పేర్లతో సెట్ అవుతుంది అనుకుంటున్నారా? ఒకవేళ సెట్ కాలేదంటే మీకు నచ్చిన పేర్లు కామెంట్స్లో చేయండి. అలాగే మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో భీష్ముడు కానీ ద్రౌపది కానీ ఇంకా మీకు తెలిసిన మెయిన్ క్యారెక్టర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఎవరు సెట్ అవుతారో చెప్పండి.